హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ సెలబ్రేషన్స్. నమస్కారం. విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇవాళ ఆగస్టు 2, 2024 సంవత్సరంలో మనం ఉన్నాం. ఒకసారి గతంలోకి వెళ్దాం. ఆగస్టు 2, 2019. యాక్చువల్గా మీకు ఈ డేటు, మంత్, ఇయర్ మాత్రం కనిపిస్తుంది, కానీ టైం అనేది ఎవరికి కూడా కనపడదు, అంటే డిస్ప్లే అవ్వదు. ఈ యొక్క ఛానల్ అనేది సుమారు 5 గంటల 30-40 నిమిషాల మధ్యలో అయితే క్రియేట్ చేయబడినది. ఈ యొక్క విషయం నేను ఏ వార్షికోత్సవంలోనూ చెప్పలేదు, సో ఈరోజైతే చెప్తున్నాను. ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని అయితే మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అంతకన్నా ముందుగా గెస్టులందరూ కూడా వచ్చారు. యాక్చువల్గా ఈసారి మనం ఎవరికి తక్కువ చేయకుండా అందరికీ కూడా పబ్లిక్ ఇన్విటేషనే మనం ఈసారి పంపించడం జరిగింది. సో అందులో అయితే మనకి మన యొక్క ఇన్విటేషన్ని పరిగణలోకి తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం పరిచయం చేసుకుందాం. సో పరిచయం చేసుకునే ముందు నా యొక్క విషయాలను తెలియజేసి తర్వాత వారిని అయితే మనం పరిచయం చేసుకుందాం. సో అయితే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఆ రోజున క్రియేట్ చేసాం. అప్పుడు నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు. కొంత గొప్ప ఒక ఫోన్ చేసేది వచ్చు, ఇలాంటివి కొన్ని ఉండేవి. సో పర్టికులర్గా నాలెడ్జ్ అంటూ నాకు ఉండేది కాదు. ఇప్పటికీ ఉందని చెప్పడం లేదు, బట్ అప్పుడు రోజులతో పోలిస్తే ఇప్పుడు బెటర్ అని మాత్రం చెప్పగలను. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, నేను ఇది ఏదైతే ఛానల్ ఉందో ఈ యొక్క ఛానల్ అనేది నా యొక్క కళ. సో ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే గమనించినట్టయితే ఇప్పటికీ ఉంటే మనకి ఓల్డెస్ట్ వీడియోస్ కూడా మీకు ఒక రోజుకి 2 వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేసిన రోజులు ఉన్నాయి, రోజు అప్లోడ్ చేసిన రోజులు ఉన్నాయి. సో ఇలా ఏంటంటే స్టార్టింగ్లో అది ఒక యాంబిషన్ అయిపోయింది అనమాట. అవి దొరికిన కంటెంట్ దొరికినట్టు చేసేవాళ్ళం. కానీ రాను ఏమైందంటే ఆడియన్స్ యొక్క ఇది, అంటే మీ యొక్క ఇది మాకు బూస్టప్ ఇచ్చింది, ఇంకా మంచి కోరుకుంటున్నారు అని ఒక దీంతో అయితే మనం వెతుకుతూ వస్తున్నాం కంటెంట్. మీరు చూస్తే ఈ ఇయర్లో మనం కౌచు యాప్ గురించి చేసాం. సో ఇక చాలా చేసాం. లైక్ ఉదాహరణ రీసెంట్గా చూస్తే జీకే గురించి చేస్తున్నాం. అది ఇంకా ఉన్నాయి, ఖచ్చితంగా మీకు వస్తాయి మిగిలినవి కూడా. సో మనం ఇలా చాలా వీడియోస్ అయితే చేసాం. సో అయితే ఎన్ని వీడియోస్ చేసినా సరే నాకు ఏమాత్రం బాధ్యతలు తగ్గనీయకుండా ఇంకా పెంచుతున్నారు. సో అందులో భాగస్వామ్యం మీరు అవుతున్నారు. నా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పే వాళ్ళలో ఖచ్చితంగా ఆడియన్స్ ఉన్నారు అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. మన ఆడియన్స్ అందరూ కూడా మన విహెచ్ టెక్నాలజీని ఆదరించే వాళ్ళే. నాకు తెలిసి మీకు చెప్పిన మాట ప్రకారం ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను, ఉదాహరణ చెప్తా.
మనము తెలుగు క్యాలెండర్ సిరీస్ చేస్తున్నాం, ఆ విషయం తెలిసిందే. ఆల్రెడీ ఆ సిరీస్గా స్టార్ట్ చేసాం. మనం 23లో సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసాం. ఈ 24లో అయితే మనం ముందుగానే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొన్న డిసెంబర్ది కూడా మనకి వచ్చేసింది. ఎప్పుడు 19th. ఆ రోజుతో మనకి డిసెంబర్ది అయితే ముగిసిపోయింది. సో అయినా సరే మనకున్న సబ్స్క్రైబర్స్లో మెజారిటీ మెంబర్స్ కన్నా తక్కువ చూస్తున్నారు. సో వాళ్ళందరినీ యొక్క మనోభావాలన్నింటినీ మన వాళ్ళు గౌరవిస్తూ, సో వారు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మన వాళ్ళందరూ కూడా చాలా ఓపికగా ఉన్నారు. సో ఖచ్చితంగా అందరికీ కూడా ప్రతి ఒక్క వీడియోస్, ప్రతి ఒక్క సిరీస్ అనేది నచ్చుతున్నది అని భావిస్తున్నాను. యాక్చువల్గా ఈ 5వ వార్షికోత్సవం సందర్భంగా, అంటే 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ తరుణంలో ఏంటంటే, వాస్తవానికి ఏంటంటే మనము యూట్యూబ్ ఛానల్ సెలబ్రేషన్స్లో భాగంగా ఒక ప్రోగ్రామ్ లాగా కూడా చేయాలనుకున్నాను. కాకపోతే కొన్ని అనివార్యత కారణం వల్ల అది లాస్ట్ మూమెంట్లో కొంత ఇదైందనమాట. లేకపోయినా మనం ఒక ఫంక్షన్ లాగా అయితే మనం చేసుకుని తింటాం. సో అయితే మన ఛానల్లో కంప్యూటర్ వీడియోస్ అనేటివి 2022వ సంవత్సరంలో ఇచ్చిన మాట ప్రకారం స్టార్ట్ చేసాం. సో ఆ తర్వాత ఏమైందంటే, ఈ వాయిస్ క్లారిటీ లేకపోవడం, ఇవన్నీ రీజన్స్ వల్ల అయితే మధ్యలో ఆపేసాం. ఐ థింక్ 2022-23 సంవత్సరంలో మనం ఆ మాట ఇచ్చాం. ఆ సిరీస్ కూడా స్టార్ట్ చేసాం సక్సెస్ఫుల్గా. సో అయితే మధ్యలో ఆపేసాం. దగ్గర 1 year దాకా అవుతుంది. అసలు ఈ 5వ సంవత్సరంలో అయితే అసలు నాకు తెలిసి అయితే ఎటువంటి కంప్యూటర్ వీడియో రాలేదు. కానీ చాలామంది విజ్ఞప్తి మేరకు మనము ఈ యొక్క 6వ సంవత్సరం, అంటే ఈ ఇయర్లో ఖచ్చితంగా మనం చాలా తొందరలో వీడియోగా రెడీగా ఉంది. ఎడిటింగ్ కూడా పూర్తయ్యే దశలో ఉంది. కాబట్టి మీకు వీలైనంత త్వరగా మేమైతే ఇచ్చేస్తాం. సో అది కూడా నేను మాట ఇస్తానని ఇంతవరకు మాట చెప్పాం. సో ఈసారి ఫైనల్ మాట ఇది. ఈసారి మాట తప్పామంటే మొహమాటం లేకుండా మేము చెప్తున్నాం, ఇంకా కంప్యూటర్ సిరీస్ చేయం. సో మీకైతే తిరిగి మళ్ళా పునరుద్ధరిస్తున్నాం మేమైతే సిరీస్. సో అది ఖచ్చితంగా వీలైనంతవరకు అయితే పూర్తి సక్సెస్ఫుల్గా రన్ చేసేదానికి ప్రయత్నిస్తాం. సిరీస్ అయితే మళ్ళీ మనమైతే పునఃప్రారంభించడం జరుగుతున్నది. అయితే మొబైల్ పైన ఎంత ఫోకస్ ఉంటుందో అదే స్థాయిలో మీకు కంప్యూటర్ కూడా వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాం. సో అన్నీ కానీ సహకరిస్తే మనకి వీక్లీ ట్వైస్, అంటే ఒకసారి మనం వీడియోస్ చూసినట్టయితే వీకెండ్ టెక్నాలజీ, వీక్ స్టార్టింగ్ కంప్యూటర్ పెట్టుకుందాం, లేదా వీకెండ్ కంప్యూటర్, వీక్ స్టార్టింగ్ మొబైల్, అలా సంథింగ్ ఆ పరిస్థితులు, ఆ షెడ్యూల్ బట్టి మనం అయితే చేద్దాం. సో ఆలోచన కూడా ఉంది. ఆల్రెడీ మీరు చూశారు, మనము ఎడ్యుకేషన్ వీడియోస్ కూడా స్టార్ట్ చేసినప్పుడు మీరు ఆ విషయం చూశారు పర్టికులర్గా. సో త్వరలో కూడా మనం ఎడ్యుకేషన్ వీడియోస్ అన్నీ కూడా మనం ప్రారంభిద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, చాలా రెస్పాన్స్ కూడా వస్తుంది. సో కాకపోతే ప్రేక్షకులందరినీ నేను కోరే విషయం ఏంటంటే, మన ఛానల్లో ఏదైతే వీడియోస్ చేస్తున్నామో వాటిని మీకు ఏదైనా నచ్చినట్టయితే ఖచ్చితంగా మాకు మీరు ఇంటిమేషన్ చేయండి. మేము ఖచ్చితంగా సరి చేసుకుంటాం. సో అది ఏదైనా కావచ్చు, వీలైనందరూ మేము సరి చేసుకుంటాం. అంతే తప్ప వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు అని మేమేమీ అనుకోం. మనం ఛానల్లో ఏదైతే పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్తున్నామో ఆ మాటకే కట్టుబడి ఉన్నాం. సో ఈ యొక్క విషయాన్ని మన ప్రేక్షకులందరూ కూడా గమనించగలరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ప్రతి వీడియోలోనూ చెప్తున్నాం, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అని చెప్తున్నాం, మీ అభిప్రాయాలను మాకు చెప్పండి అని చెప్తున్నాం. సో కొంతమంది చెప్పారు, నాతో క్లోజ్గా ఉండే వాళ్ళు కావచ్చు, నాతో పరిచయం ఉన్న వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా మనం రెక్టిఫై చేసాం వీటిని. సో కానీ మన వాళ్ళు ఇంకా పరిచయం అవ్వాల్సి ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్ మ్యాక్సిమం చాలామందికి అయితే పరిచయం ఉంటాను నేను. అంటే ఎవరికైనా సరే, మనం పరిచయం ఉన్న వాళ్ళకైనా సరే, పరిచయం లేని ఎవరికైనా సరే
మనం మీరు ఏదైతే సలహాలు ఇస్తారో అవన్నిటిగా మేము పరిగణలోకి తీసుకుంటాం. దీని ఎటువంటి సందేహం మీకు అక్కర్లేదు. ఇక చాలామంది మిత్రులు అడిగారు, ఈ వీడియో డిస్క్రిప్షన్ సంబంధించింది అడిగారు. అది మీకు చెప్తున్నానండి. ఈ ఆగస్టు కంప్లీట్ అయిపోయి అంటే మించి ఈ ఇయర్లోనే స్టార్ట్ చేసేస్తాం. ఏదైతే మీకు ప్లేలిస్ట్ లింక్స్ ఇస్తున్నామో అవి తీసేస్తాం ఇంక నుండి. సో మ్యాక్సిమం కొన్ని వీడియోస్ రావచ్చు అది. ఆ తర్వాత ఎందుకంటే ఒకేసారి తీస్తే బాగోదు, నిదానంగా తీస్తాం. అది కూడా ఖచ్చితంగా అయితే ఈ ఇయర్లో కన్ఫర్మ్ మీకు అది లేకుండా క్లియర్గా ఓన్లీ సోషల్ మీడియాస్ వరకు ఇచ్చేసి మీకు డైరెక్ట్ లింక్ ఏదైతే యాప్ లింక్కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ ఉంటుందో అది మాత్రమే అక్కడ మెన్షన్ అయ్యే విధంగా మనం చూస్తాం. ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు. క్లియర్గా దాంట్లో మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా రాస్తాం, లైక్ ఆ టెలిగ్రామ్ ఐడి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవన్నీతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే, మన ఛానల్ అనేది పబ్లిక్ చేసిన విషయం మీకులో ఎంతమందికి ఐడియా ఉంది? కొద్దిగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూసిన వాళ్ళైతే. మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పండి, లేదా కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి వీడియో చూసిన టయానికి. మన ఛానల్స్ అనేటివి రెండింటిని కూడా పబ్లిక్ చేసేసాం. ఒకటి విహెచ్ టెక్నాలజీతో ఉన్నటువంటిది అప్డేట్ ఆఫ్ విహెచ్ టెక్నాలజీ. సో ఇంకోటి విహెచ్ టెక్నాలజీ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్. ఈ రెండింటిగా మనం పబ్లిక్ చేసేసాం. ఈ ఛానల్స్ లింక్స్ కూడా మీకు అబౌట్ సెక్షన్లో అవైలబుల్గా ఉన్నాయి, ప్లస్ డిస్క్రిప్షన్లోనూ అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మనం సాఫ్ట్వేర్స్ కూడా మనము విహెచ్ టెక్నాలజీ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్లో ఆపేసాం. అన్నిటినీ కలిపి మనం విహెచ్ టెక్నాలజీని అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఒకే చోట దొరికే విధంగా మనం అది ఏర్పాటు చేస్తున్నాం. యాక్చువల్గా ఇది ఏంటంటే, మనం స్టార్టింగ్లో క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే, రెండు డిఫరెంట్గా సో ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు అనుకున్నాం. కాకపోతే ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పి చాలామంది సలహాల మేరకు మనం ఈ విధంగా చేస్తున్నాం. అలా అనేసి ఈ యొక్క ఛానల్ ఎత్తేసేది ఏమున్నదండి, ఖచ్చితంగా అది ఉంటుంది. అందులో కూడా మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఇందులో వచ్చేవి అందులో కూడా వస్తాయి. ఎందులో వచ్చేటివి మన విహెచ్ టెక్నాలజీలో వచ్చేటివి ఏదైనా కొన్ని సాఫ్ట్వేర్స్ ఇందులో కూడా వస్తాయి. కానీ ఖచ్చితంగా ఇంకంటే మెయిన్ గ్రూప్ విహెచ్ టెక్నాలజీ మాత్రమే. సో ఈ విషయం గమనించండి. అలా అనేసి కంప్యూటర్ ఛానల్ని ఎవరూ ఎంకరేజ్ చేయకుండా ఉండకండి. మీరు ఎంకరేజ్ చేయండి. మేము ఇంకా అవసరమైతే 2 చోట్ల కూడా మేము అప్లోడ్ చేస్తాం. మీరు ఎంకరేజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎంకరేజ్ చేయండి, ఖచ్చితంగా మేము 2 చోట్ల అప్లోడ్ చేస్తాం. ఒకవేళ మీకు వద్దు, ఖచ్చితంగా మాకు అక్కడ తెలియజేయండి, మేము ఖచ్చితంగా వాటిని వెనక్కి తీసుకుంటాం. సో ఇలా అయితే మనము కొత్తగా అయితే మనం చేస్తూ వస్తున్నాం. అంతెందుకు, మనము దగ్గర 1 or 2 years అవుతుంది ఆడియో MP3 ఎడిటర్ సిరీస్. సో అది కూడా మనం స్టార్ట్ చేసేసాం. సో ఇలా ఏంటంటే కొన్ని సిరీసెస్ ఏంటంటే ఇలా అవుతుంది. ఈ MP3 స్టూడియో సిరీస్ వచ్చేసరికి అది ఆగిపోయింది. దానికి కారణం ఏంటంటే, మన ప్లే స్టోర్లో కూడా యాప్ అనేది అవైలబిలిటీగా మనకి లేదు. మిగిలిన సిరీస్గా కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాం. సో అది కూడా మీకు మేము చూసాం, కానీ మాకైతే దొరకలేదు అది. కానీ ఏమన్నా ఏపీకే ఉన్నట్టయితే వాటిని మనము పరిగణలోకి తీసి ఒకరు ఇన్స్టాల్ అయినట్టయితే అది మీకు చేయించే ప్రయత్నం చేస్తాను. అందుకన్నా ముందు మీకు బెస్ట్ అప్లికేషన్ ఆడియో MP3 ఎడిటర్. ఈ ఆడియో MP3 ఎడిటర్ మిగిలిన సిరీస్ మొత్తం కూడా మీకు అందించేస్తాం. ఈసారి అయితే ఎటువంటి వాయిదా లేదు. ఈ యొక్క విషయం నేను తెలియజేస్తాను. ఆన్ రికార్డులో ఉంటుంది నాకు తెలుసు. ఎప్పటికైనా ఇది యూట్యూబ్లో ఉంటుంది. సో అయితే దీంతో పాటుగా ఇంకో డెసిషన్గా తీసుకున్నాం. అది వీలైన త్వరలో అది అమలు పరిచేదానికి ప్రయత్నిస్తాం. ఏంటంటే, ఈ యూట్యూబ్ వీడియోస్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నాం వాటిని ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేయాలి అనే నిర్ణయానికి అయితే వచ్చాం. సో అది విధిలో భాగంగా మనము విధి విధానాలన్నీ కూడా మనం రూపొందించుకొని ఆ యొక్క దీన్ని కూడా మనం చేయాలి అని అనుకున్నాం. ఇది కన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి. ఇది ఖచ్చితంగా చేసేందుకే ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నాం. ఏమాత్రం మాకు పాసిబుల్ ఉన్నా ఖచ్చితంగా మేము ఫేస్బుక్లో కూడా మీకు అందిస్తాం. కాకపోతే యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో యూట్యూబ్ కంటెంట్గానే ఉంటుంది. సో మీరు ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. అందులో ఇచ్చే కంటెంట్ అందులో ఇస్తూనే ఉంటాం. సో అదొకటి. ఇక
మనము ఎక్స్ అంటే ప్రీవియస్లీ ట్విట్టర్. సో ఇందులో కూడా మన వాళ్ళు ఫాలో అవ్వనంటే కూడా ఫాలో అవ్వండి. సో ఇది పర్టికులర్గా ఈ కార్యక్రమంలోనే ఎందుకు మెన్షన్ చేస్తుందంటే చాలామంది ఆసక్తికరంగా వింటూ ఉంటారనే ఉద్దేశంతోనే నేను ఒక మాట చెప్తాను. మన యొక్క సోషల్ మీడియా ప్రతి దాంట్లోనూ ఫాలో అవ్వండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఆల్ మెంబర్స్. మనల్ని మనం సపోర్ట్ చేసుకోవాలి. సో ఇంకా ప్రజెంటేషన్ ఇవన్నీ కూడా లాస్ట్లో ఇస్తామండి. అంత టాప్ వీడియోస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ ఇవన్నీ లాస్ట్లో మాట్లాడుకున్నాం. ఎందుకంటే గెస్ట్లు అందరినీ మాట్లాడించాక ఫైనల్ రిపోర్టింగ్ అయితే చేద్దాం. కాబట్టి ఆ వీటి గురించి మనము ఇప్పుడు ప్రస్తావించడం కరెక్ట్ కాదు కాబట్టి నేనైతే ప్రస్తావించడం లేదు. ఇక మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మీ ప్రశ్న మా సమాధానం కార్యక్రమంగా స్టార్ట్ చేసాం. ఇది కూడా కొంత ఆటంకం వచ్చింది. మొన్న 30వ తారీఖు పెట్టాలనుకున్నాం జూన్లో. అది కొన్ని కారణాల వల్ల మాత్రమే అది వాయిదా పడింది. సో అది కూడా మీకు మేము అందిస్తాం ఖచ్చితంగా. అది కూడా ఇకపై మంత్ ఎండింగ్ లేదా మంత్ స్టార్టింగ్ ఈ రెండిట్లో ఏదో ఒక లేదా ఖచ్చితంగా ఉంటుంది. పర్టికులర్ డేట్ మీకు ఫిక్స్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు నేను లైవ్లోనే ఏదైతే స్టార్టింగ్ జరుగుతుందో ఈ కార్యక్రమం తర్వాత ఏదైతే లైవ్ జరుగుతుందో సో మీ ప్రశ్న మా సమాధానం ఆ యొక్క లైవ్లోనే మీకు కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. మంత్ ఎండింగ్ మంత్ స్టార్టింగ్ అనేది ఒక్కొక్కసారి కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు. అదొక్కటి నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిందిగా కోరుచున్నాను. సో మీకు అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, విహెచ్ టెక్నాలజీ ఛానల్కి మనందరి ఛానల్కి సో 6వ పుట్టినరోజులోకి అడుగు పెడుతున్నందుకు హ్యాపీ బర్త్డే టు యూ విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక సెలబ్రేషన్స్. పూర్వం గురించి మనం మాట్లాడుకోగలిగిందంటే ఇలాంటి సెలబ్రేషన్స్లోనే. ఇప్పుడు చూడండి ఎంతమందికి తెలుసండి ఈ ఛానల్ రోజు స్టార్ట్ చేశారని. మనకు ముందు నుంచి ఫాలో అయ్యకపోతే ఓకే కొత్త ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళకి మ్యాక్సిమం ఐడియా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం మేము. సో ఉంటే కూడా ఉండొచ్చు, మేము కాదనడం లేదు. కానీ నేను ఒకసారి మీరైతే చూడండి, నేను మనం ప్రతిసారి రిపీట్ చేయలేను. సో ఎందుకంటే అది చూసేవాళ్ళు కొంతమందికి ఆనందంగా ఉంటుంది, కొంతమందికి అభ్యంతరకరంగా ఉంటుంది. అంటే అభ్యంతరకరం అంటే వాళ్ళు మాకు తెలిసిందే కదా ఇంకా కొత్త విషయాలు చెప్తారనేసి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. కాబట్టి కొత్త విషయాల కోసం మాత్రం మనం మాట్లాడదాం. అసలు నాకు ఈ యొక్క ఛానల్లో ఆలోచన ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మనము 2020లో మనం అప్లోడ్ చేసిన వీడియోలనే క్లియర్గా ఉంటుంది. అంటే 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో మనం చేసాం అది. సో అది మీరు గమనించండి. సో ఇప్పటికి కూడా మనకు ఉంటుంది విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ సెలబ్రేషన్స్ అని కొడితే మీకు క్లియర్గా వచ్చేస్తుంది. సో ఈ విషయం గమనించండి. సో ఇకపోతే మనం యూట్యూబ్ ఎడ్యుకేషన్ అనే సిరీస్ కూడా స్టార్ట్ చేసాం. అది కూడా సక్సెస్ఫుల్గా మనకు రన్ అవుతున్నది. సో ఆల్రెడీ రన్ అయింది, ఇకపైగా రన్ అవుతుంది. కాకపోతే కొద్దిగా ఏంటంటే అప్డేట్స్ కొద్దిగా మారుతున్నాయి. సో అటు ఇటు అవుతున్నాయి కాబట్టి కొంత టైం తీసుకుంటున్నాం. అవి కూడా ఇంకేమైనా ఉంటే కూడా ఖచ్చితంగా మేము ఒక తెలియపరుస్తాం. క్రియేటర్స్కి అందరూ కూడా తెలియాలనే ఉద్దేశంతోనే మనం ఆ యొక్క యూట్యూబ్ ఎడ్యుకేషన్ సిరీస్ కూడా తీసుకుందాం. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే చాలా అయితే ఉంది. సో మీ అందరూ కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూసేటువంటి గెస్ట్ని అయితే పిలిచేద్దాం. ఎందుకంటే ఇప్పటికే నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను. కాబట్టి ఇంకేదన్నా నేను మాట్లాడవలసింది ఉన్నట్లయితే మనము గెస్ట్లు మాట్లాడేసిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. మన మొట్టమొదటి గెస్ట్, సో మన ఛానల్కి పునాది పడినది నా వల్ల అయితే. సో మన ఛానల్ని ముందు నడిపించేది మన మెంబర్ సభ్యులు, ఏ రకంగా పిలిచాలన్న నా మిత్రులు, నా బ్రదర్. సో ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కాబట్టి సో సూర్యనారాయణ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. లెట్స్ వెల్కమ్ సూర్యనారాయణ గారు.
ఓం నమో వెంకటేశాయ. విహెచ్ టెక్నాలజీ అశేష ప్రజానికానికి, విహెచ్ టెక్నాలజీ స్థాపకులు ఫౌండర్ నేతాజీ గారికి, అలాగే వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారాలు. విహెచ్ టెక్నాలజీ 5 వసంతాలను పూర్తి చేసుకొని 6వ వసంతంలోకి అడుగు పెడుతున్నప్పుడు నాకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. కానీ ఇంకా మన మధ్య ఎన్నో సవాళ్ళు మిగిలిపోయాయి. వాటన్నిటిని పూర్తి చేయడానికి నా సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని తప్పకుండా నెరవేరుస్తానని మాట కూడా ఇస్తున్నాను. అయితే చాలా సమస్యలు ఇంకా అప్రస్తుతంగానే మిగిలిపోయాయి. చాలా వీడియోస్ కూడా పెండింగ్ పడిపోయాయి. వాటినన్నిటిని క్లియర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే ముందుగా ఒక మెటీరియల్ తీసుకొని తెలుగు ప్రారంభించడం జరిగింది. అయితే ఆ మెటీరియల్ అంతా కూడా తప్పులు తడకలుగా ఉండడంతో దాన్ని పక్కన పెట్టడం జరిగింది. మరో మంచి మెటీరియల్ కోసం వెతుకుతున్నాను. అన్నీ కూడా దొరుకుతున్నాయి, కానీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఒక చోట, కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇంకో చోట దొరుకుతున్నాయి. అందుకే చాలా ఆలస్యం అవుతుందని చెప్పడంలో. ఎందుకంటే ఏదైనా మనం ఇస్తున్నాము అంటే వ్యూవర్స్కి చాలా ఆసక్తికరంగా ఉండాలి, వ్యూవర్స్కి చాలా అర్థవంతంగా ఉండాలి, వ్యూవర్స్కి చాలా ఉపయోగకరంగా ఉండాలి. నేడు అన్ని రంగాలలో వ్యూవర్స్ ముందుకెళ్ళాలి. అటువంటి ఉద్దేశంతో మనం కంటెంట్ ఇవ్వాలి తప్ప ఏది పడితే అది చెప్పేస్తే అది తప్పు. అందుకోసమే నేను ఆలస్యం చేస్తున్నాను తప్ప మరో ఉద్దేశం లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, నన్ను ఈ సెలబ్రేషన్స్కి ఆహ్వానించిన నేతాజీ గారికి మనఃపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేతాజీ గారు ప్రోత్సహించినటువంటి నా మాతృ ఛానల్లో మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఒకే ఒక సెలబ్రేషన్స్లో లేను, నేను స్థాపించినటువంటి సెలబ్రేషన్స్లో లేను, కానీ 2వ వసంతంలో కూడా లేను. మూడవ వసంతం నుంచి నేటి వరకు అనుక్షణం మాట్లాడుతూనే ఉన్నాను, మీతో నా విషయాలను పంచుకుంటూనే ఉన్నాను. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నేతాజీ గారిని చెప్పుకుంటూనే ఉన్నాను. కానీ చెప్పకుండా ఉండడం మాత్రం సాధ్యం కాదు అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నేతాజీ ఒక్క విషయాన్ని పదే ఎందుకు ఒత్తి ఒక్కానిస్తున్నానంటే, నేతాజీ గారు నాకు ఎంత విలువిచ్చారో నేను ఆయన పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్కు, అలాగే మా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అయిన మీ అందరికీ కూడా నేను విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాగే ఇది నా మాతృ సంస్థానం అని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఎందుకంటే నన్ను తీర్చిదిద్దిందే ఈ ఛానల్. రేపు నేను 100 ఛానల్స్ పెట్టుకోవచ్చు, 100 మందికి నీతి బోధనలు చేసుకోవచ్చు, 100 మందికి టెక్నాలజీ వీడియోస్ అందించవచ్చు, 100 మందికి ఎడ్యుకేషనల్ వీడియోస్ అందించవచ్చు, 100 మందిని ఎంటర్టైన్ చేయవచ్చు. కానీ ఈ ఛానల్ నుంచే ఆ ఛానల్కి వెళ్ళాము, ఈ ఛానల్ నుంచే నేర్చుకొని ఆ ఛానల్ని పెట్టుకున్నాం అనేటువంటి ఒక విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి, తెలియని వారి కోసం ఒకటి చెప్తున్నాను. ఒకప్పుడు సూర్యనారాయణ గారు ఎవరంటే మెసేజ్లు కేవలం ఒక టెక్నాలజీ గ్రూప్స్లో కానీ ఇతర గ్రూప్స్లో కానీ చిన్న వాయిస్ నోట్లకు రిప్లై ఇచ్చే వ్యక్తి మాత్రమే. కానీ నేడు సూర్యనారాయణ ఎవరు అంటే ఒక యూట్యూబర్, ఒక క్రియేటర్, ఒక వీడియో చేసే వ్యక్తి, ఒక యూట్యూబర్ అని చెప్తున్నారు అందరూ కూడా. అలా చెప్పించుకుంటున్నారంటే దానికి కారణం ఈ ఛానలే. ఈ ఛానల్ నుంచే నేను పైకొచ్చాను, ఈ ఛానల్ నుంచే నేను ఎదిగాను, ఈ ఛానల్ నుంచే నేను కొత్త విషయాలు నేర్చుకున్నాను, ఈ ఛానల్ నుంచే నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఈ ఛానల్తోనే ఉంటాను, ఈ ఛానల్లోనే ఉంటాను. అలానే నేను ఒక ఛానల్ పెట్టుకున్నాను, నేనేం కాదనట్లేదు. కానీ ఇది నా మాతృ సంస్థానం అనే విషయాన్ని మాత్రం నేను మర్చిపోను. ఈ సంస్థానం కోసం నా వల్లైనంత వరకు నేను కృషి చేస్తూనే ఉంటాను. ఈ సంస్థానంలో నేను సభ్యుడిగా ఉంటూనే ఉంటాను.
నేతాజీ గారికి సహకారిగా సపోర్ట్గా ఉంటూనే ఉంటానని నేతాజీ గారికి మాటిస్తున్నాను. అందుకే నేను ఈ ఛానల్లో చాలా సీరియస్ని చేయాలని స్టార్ట్ చేశాను, కానీ కొన్ని ఆటంకాల వల్ల ఆ సీరియస్ అన్నీ కూడా పెండింగ్ పడ్డాయి. కానీ దాన్ని ఏమాత్రం ఆపకుండా పూర్తి చేసేటువంటి ప్రక్రియ కూడా చేపడుతున్నాను. తప్పకుండా వీలైనంత తొందరగా దీన్ని పూర్తి చేస్తానని వ్యూవర్స్ అయిన మీ అందరికీ నేను మాటిస్తున్నాను. ఈ ఛానల్ 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలోకి అడుగు పెడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. ఈ సెలబ్రేషన్స్లో నేను మీకు ఇన్ని మాటలు ఇస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక నేతాజీ గారి విషయానికి వస్తే, ఈయన ఒక మహా వ్యక్తి, మహా మనిషి అని చెప్తాను నేనైతే. ఎందుకంటే నేను ఎదిగితే సరిపోదు, నాతో పాటు నలుగురు ఎదగాలనేటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఎలా చెప్పగలను అంటే, నేను అతని చేత చాలా ఆడియోస్, వీడియోస్ ఎడిట్ చేయించుకున్నాను కాబట్టే చెప్తున్నాను. అయితే ఒకటి, ఇతను ఏదైతే స్నేహాన్ని నమ్ముకుంటామో ఆ స్నేహం పట్ల నిజమైన విశ్వసనీయత, నిజమైనటువంటి అభిమానం కలిగి ఉన్నట్లయితేనే ఇతను మనల్ని గౌరవిస్తాడు. ఎవరైనా అంతే, ఇతనంతే, నేను అంతే. అలాగే ఈరోజు నేను మీ దగ్గర పని చేయించుకొని రేపు నేను మీకు చేయకపోతే అది గౌరవం కాదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని నేను అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మన నేతాజీ గారు అంటున్నాను. నేను చాలా వీడియోస్, ఆడియోస్ ఎడిట్ చేయించుకున్నాను. ఒక సెలబ్రేషనే చేసుకున్నాను. నేను చాలా సెలబ్రేషన్స్ చేసుకున్నాను, పేర్లు చెప్పకూడదు. అయితే ఆ ఆడియోస్ని, వీడియోస్ని ఎడిట్ చేయమని నేను నేతాజీ గారికి పంపిస్తే ఏమాత్రం తను కాదు అనకుండా, విసుక్కోకుండా నాకు సహాయం చేయించారు. చాలామంది నాకు ఒక ఆడియో ఎడిట్ చేసి ఇవ్వమని, లేదా ఎలా ఎడిట్ చేసుకోవాలో నాకు నేర్పించండి అంటే నేర్పించరు, ఎడిట్ కూడా చేసి ఇవ్వరు. ఎందుకంటే నాకు పనులు ఉన్నాయంట. కానీ నేతాజీ అటువంటి వ్యక్తి కాదు. అడగగానే చాలామందికి సహాయం చేశాడు. నాకు తెలిసిన విద్య నేను ప్రదర్శిస్తున్నాను అని అనుకుంటున్నాడు తప్ప నేను చెయ్యను అనేటువంటి మనస్తత్వం మాత్రం నేతాజీది కాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలా అని తనల్ని మోసం చేసేటువంటి వ్యక్తులను మాత్రం నేతాజీ గారు సహించరు. అటువంటి వాళ్ళని పక్కన కూడా పెట్టేశారు చాలామందిని. అది చెప్పకూడదు పేర్లు, పక్కన కూడా పెట్టారు. వాళ్ళకి సహాయం కూడా చెయ్యరు ఆయన. అదేవిధంగా అతను గనక మనల్ని నమ్మితే ఎంత దూరమైనా మన కోసం వస్తారు. అటువంటి మహా వ్యక్తి నేతాజీ గారు. ఈ వ్యక్తి శక్తిగా మారాలని, శక్తిగా మారడానికి నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తానని, రేపు ఈయన అందరికీ ఆదర్శవంతంగా నిలవాలని, ఈ ఛానల్ సెలబ్రేషన్స్ దినదినం, అనుదినం, ప్రతిదినం ఒక ఉత్కంఠగా జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇటువంటి సెలబ్రేషన్స్ 100,000 జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఏం కావాలి అని అడుగుతున్నారు. నేతాజీ గారు ఇప్పటికే మాకు చాలా ఇచ్చేశారు, టెక్నాలజీస్ ఇచ్చేశారు, ఎడ్యుకేషన్ ఇవ్వబోతారు, ఇస్తున్నారు కూడా, స్టార్ట్ చేసేసాము, అది కూడా స్టార్ట్ అయిపోతుంది. అలాగే యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో ద్వారా చాలా విషయాలను నేర్పించారు మీరు. అలాగే నా చేత కూడా చాలా చెప్పించేశారు మీరు. అలాగే మంచి మంచి యాప్స్ని పరిచయం చేస్తున్నారు. అలాగే రెడ్మీ సిరీస్ని పరిచయం చేసేసారు. ఇంకా ఏం కావాలి సార్, మాకు ఇంకేమీ అవసరం లేదు. మీ యొక్క సహాయ సహకారాలు, మీ యొక్క కంటెంట్ మాకు ఉపయోగపడుతూనే ఉంది. ఇంకా దీనికంటే మాకు ఇంకేం వద్దు అని చెప్పి మీ మంచితనము మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ, నా అభిప్రాయాన్ని నేను పంచుకున్నందుకు నాకెంతో ఆనందంగా ఉందని మరొకసారి తెలియజేస్తూ, నేను మీ సూర్యనారాయణ ప్రేమ తిరుపతి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజనో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు సూర్యనారాయణ గారు, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. సో సూర్యనారాయణ గారు క్లియర్గా చెప్పేశారు. ఏదైతే ఎడ్యుకేషన్ వీడియో మనం స్టార్ట్ చేసామో, తెలుగు సంబంధించిన సబ్జెక్ట్, సో ఈ సబ్జెక్ట్ గురించి అయితే వారు క్లియర్గా అందరికీ కూడా క్లారిటీ ఇచ్చేసారు అనుకునే. ఎందుకంటే ఎడ్యుకేషన్ వీడియోస్ చేసేది వారే. సో
ఆ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా క్లియర్గా సూర్యనారాయణ గారు వారి మాటల్లోనే మీరు వినడం జరిగింది. అయితే సూర్యనారాయణ గారు చెప్పిన విధంగా చాలా వీడియోస్ అయితే ఆగిపోయి ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు అందిస్తాం. ఎందుకంటే ఏదన్నా మనం ఇచ్చిన సమాచారం కరెక్ట్గా ఉండాలి. సో తప్పు సమాచారం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఎడ్యుకేషన్ వీడియోస్ ఆపేసామని చెప్పి సూర్యనారాయణ గారు అని చెప్పారు. ఇది వాస్తవం అండి. సో ఎటువంటి పరిస్థితుల్లో మనం తప్పుడు సమాచారం ఇవ్వకూడదు, కరెక్ట్గా ఇవ్వాలి ఇచ్చిన కాడికి అని చెప్పేసి మనము ఈ యొక్క ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే మధ్యలో స్టాప్ చేసాం. సో ఇది ఖచ్చితంగా ప్రారంభిస్తాం. దీనిలో మీకు ఎటువంటి సందేహం లేదు. ఇక సూర్యనారాయణ గురించి చెప్పాలంటే ఆయన నిజంగానే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కానీ వారు ఈసారి కొన్ని ప్రస్తావనలు అయితే తెచ్చారు కాబట్టి సో వాటి గురించి నేను మాట్లాడతాను. సో వారు మొట్టమొదటిగా ఎప్పుడు చెప్పే విధమే సో ఈరోజు చెప్పారు, మాతృ సంస్థ విహెచ్ టెక్నాలజీ అని. సో విహెచ్ టెక్నాలజీ ఛానల్ గురించి, వారి యొక్క అనుబంధం గురించి, అందులో నా యొక్క అనుబంధం గురించి ఎన్ని కూడా చెప్పారు. సో వారికి నాతో కన్నా మన విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్తోనూ మరియు మన యొక్క కమ్యూనిటీ అందరితో కూడా వారికి ఎంతో అటాచ్మెంట్ ఉంది. సో అది వారి మంచితనమే నన్ను వారికి దగ్గర చేసింది, వారిని నాకు దగ్గర చేసింది. అదేవిధంగా సూర్యనారాయణ గారు ఒక ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. ఆ ఛానల్ నిర్వహిస్తున్నప్పటికీను మనకి ఛానల్ వీడియోస్ పరంగా వారు ఏమాత్రం బ్రేక్ చేయడం లేదు. సో వాటిని కూడా అందిస్తున్నారు. వారి దగ్గర కంటెంట్ ఉన్నంత మేరకు వారు అందిస్తున్నారు. ఇక్కడ నేను ఒక పర్టికులర్ ఛానల్ నేమ్ మెన్షన్ చేసి సో క్రియేటర్ గారు అని చెప్పి ఆహ్వానించవచ్చు. కానీ వారు చెప్పిన విధానాన్ని నేను అనుసరిస్తాను కనుక వారు ఈ ఛానల్ సంబంధించిన సభ్యులు, మన ఛానల్ సంబంధించిన మెయిన్ సభ్యులు. సో కాబట్టి నేను ఛానల్ క్రియేటర్గా వారిని నేను ఆహ్వానించలేదు. మన ఛానల్ సభ్యులుగా సో మన ఫౌండర్ అనుకోవచ్చు. నేను ఫౌండర్ అయినప్పటికీను తెర ముందు నేను ఉన్నట్టయితే తెర వెనకాల నన్ను నడిపించేది సూర్యనారాయణ గారు అని చెప్పి నేను గర్వంగా చెప్తాను. ఇక వారు మాట్లాడుతూ మన ఛానల్ నందు ఏదైతే మనం యూట్యూబ్ ఎడ్యుకేషన్ వీడియోస్ కానీ ఏవైతే అందించామో వాటిని కూడా పూర్తి చేశాం. సో అదేవిధంగా రెడ్మీ సిరీస్ కానీ రియల్మీ సిరీస్ ఇలా ఇస్తూనే వస్తున్నాం. సో ఇంక ఏం వీడియోస్ కావాలి ఏంటి అని అడిగారు. నేను అదే అడుగుతానండి. సో మన దగ్గర ఉన్న కంటెంట్ మేరకు మనం ఇస్తూనే వస్తున్నాం. సో ఇంకా ఇస్తాం, కానీ మీకేం కావాలి? సో ఒక రిక్వెస్టింగ్ ఏంటంటే, నేను ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్తాను. ఒక వీడియో అడిగిన వెంటనే అది చేయాలంటే కొద్దిగా కష్టపడతాం. సో కొంతమంది మిత్రులుగా నాకు కొన్ని వీడియోస్ సజెస్ట్ చేశారు. ఖచ్చితంగా అవన్నీ కూడా నేను ఇస్తాను. ఈ ఛానల్ సెలబ్రేషన్స్ ఇవన్నీ హడావిల్లో ఉన్న కారణంగా మనం ఏంటంటే వీడియోస్ ఇవి కూడా కొత్త వీడియోస్ చేయలేదు. సో ఆల్రెడీ ఎడిటింగ్ పూర్తయినట్టు మాత్రమే మనం అప్లోడ్ చేస్తూ వస్తున్నాం. మీరు రీసెంట్గా చూసినట్టయితే మీరు ఆడియో MP3 ఎడిటర్ సో మనకి లాస్ట్ మంత్ జూలై 13 అయితే రావడం జరిగింది. సో ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇక సూర్యనారాయణ గారు గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి. సో సూర్యనారాయణ గారు పిలిచిన వెంటనే మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా వారికి ఎడిటింగ్ ఇవన్నీ కూడా చెప్పారు. సో దాంట్లో నా గొప్పతనం ఏం లేదండి, అంతా మీ గొప్పతనమే. నేను చేసింది ఏం లేదండి, మీరు కష్టపడ్డారు, ఆ కష్టంలో నన్ను భాగస్వామ్యం చేశారు, అంతేనండి. సో ఇంకా కూడా చెప్తున్నాం, మేము మన తరపున మనం ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. సో మనకన్నా ఒక అడుగు ఎక్కువ ఉన్నా సరే మనము ఇది అయ్యేదేమీ లేదు, గాబరా పడేది ఏమి లేదు, అదే బాధపడేది ఏమీ లేదు. ఎందుకంటే ఎవరు చేసినప్పటికీ మన కమ్యూనిటీ కోసమే చేస్తున్నాం కనుక సో అందులో ఎటువంటి ఇబ్బంది లేదు కనుక మనమైతే వెనక తగ్గడం కానీ లేదా మనకన్నా ముందు ఎదిగిపోతున్నారని కానీ ఇలా అనుకునే అవకాశమే లేదు. ఆ ఛాన్సే మన దగ్గర లేదని తెలియజేసుకుంటున్నాను. ఇలా మాట్లాడుతూ పోతే నేను సూర్యనారాయణ గారి కన్నా ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది. సో మన కార్యక్రమం కూడా నా స్పీచ్తోనే నిండిపోతుంది కనుక
తరువాత ఈ కార్యక్రమంలోకి మనం ఆహ్వానించబోయేటువంటి గెస్ట్ నాగేంద్రబాబు గారు. ఈయన గురించి నేను చెప్పాలి అంటే ఈయన మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం. సో మన సబ్స్క్రైబర్, మన వ్యూవర్. సో మనతో ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు మనకి ఇచ్చేవారు. కాకపోతే ఈరోజు మన ఛానల్లో మన సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. లెట్స్ వెల్కమ్ నాగేంద్రబాబు గారు. అందరికీ నమస్కారం. 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి మన విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే 5 వసంతాలు ఏ విధమైన అలుపు సలుపు లేకుండా ప్రతి ఒక్కరికి టెక్నాలజీ పరంగా ఒక తోడ్పాటును అందిస్తూ ఇంతవరకు ముందుకు నడిపిస్తున్న మన క్రియేట్ అయినటువంటి నేతాజీ గారు మరియు ఇతర టీం సభ్యులు సూర్యనారాయణ గారు, మరి అందరికీ నాకు కొంతమంది పేర్లు తెలియకపోవచ్చు ఈ టీంలో ఉండే వాళ్ళకి, దయచేసి క్షమించగలరు. మిగిలిన టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. తర్వాత అదేవిధంగా మీకు అందరికీ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ఎందుకంటే నన్ను కూడా మీ వార్షికోత్సవ సంబరాల్లో భాగస్వామ్యం చేసినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా వరకు చాలామందికి చాలా విధాలుగా తోడ్పాటును అందించింది. ఎలా చెప్పగలను అని మీకు ఒక సందేహం రావచ్చు. మామూలుగా సాధారణంగా నేను దేనికి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన ఏ యొక్క ట్యుటోరియల్ని కానీ నేను చూడను. ఎందుకంటే నాకు ట్యుటోరియల్ చూసే అలవాటు కూడా లేదనమాట. ఎందుకంటే నేను ట్యుటోరియల్ చూసి అది నేర్చుకుంటే నాకు అది మైండ్లో ఉండదు. సో దానివల్ల నేను ఏం చేస్తానంటే నా సొంతంగా నాకు ఏదన్నా సందేహం వస్తే నా సొంతంగా నేనే దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని ఇలా చేయాలని నేనే నేర్చుకుంటాను అనమాట. అటువంటి నేను కొన్ని ట్యుటోరియల్స్ చూడడం జరిగింది. అంటే నాకు అసలు ట్యుటోరియలే చూసే అలవాటు లేని నన్ను కూడా మీరు ట్యుటోరియల్ చూసే విధంగా ప్రోత్సహించినారంటే అంత బాగా మీరు చేస్తున్నారని అర్థం. చాలా చాలా గొప్పగా చేశారు, చాలా వీడియోస్ చేశారు. నిన్న కూడా నేను ఒక ట్యుటోరియల్ చూడడం జరిగింది. సో చాలా ట్యుటోరియల్స్, 1-2 కాదు. మీరు ఏదో కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఒక ట్యుటోరియల్ కూడా నేను చూశాను, చాలా బాగుంది. అది మీరేంటంటే ఈ ఛానల్లో ఎలా ఇది ఏంటి అనేది ఒక షార్టెడ్గా కాకుండా మైండ్లో ఒక లోతుగా వెళ్ళే విధంగా చెప్తారు. అది మాకు చాలా బాగా నచ్చింది. ఇదే విధంగా ఈ ఛానల్ నిత్య నూతనంగా నవ వసంతంతో వెలుగొందుతూ అందరికీ టెక్నాలజీ పరంగా తోడ్పాటును అందిస్తూ ఇలాగే మీరు వెలుగుతూ మమ్మల్ని వెలిగిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మరొక్కసారి మీ విహెచ్ టెక్నాలజీ క్రియేటర్ మరియు టీం సభ్యులందరికీ 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. మరొక్కసారి మీ అందరికీ నన్ను ఈ వార్షికోత్సవ సంబరాల్లో భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైనా పొరపాట్లు మాట్లాడి ఉంటే క్షమించగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు నాగేంద్రబాబు గారు. మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమం నందు పార్టిసిపేట్ చేసినందుకు. సో ఎందుకంటే మీలాంటి వాళ్ళ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మేరకే మన ఛానల్ నడుస్తున్నది. సో మన ఛానల్ మీకు ఎంత ఉపయోగపడింది అనేది మీరు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చాలా సంతోషకరం. అదేవిధంగా మనం రీసెంట్గా చేసినటువంటి జీకే యాప్ ఏదైతే ఉందో, సో ఆ యొక్క యాప్ గురించి కూడా మీరు చాలా చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే కరెంట్ అఫైర్స్ గురించి మనం చేస్తున్నాం, ఆ యొక్క యాప్స్ గురించి మనం చేస్తున్నాం, ఆ యొక్క యాప్స్ని మనం పరిచయం చేస్తున్నాం. సో వాటి గురించి కూడా మీరు తెలియజేశారు. నిజమండి, మన ఛానల్లో ఓపెన్ అయిన వీడియోస్ ఉన్నాయి, పర్టికులర్గా గుర్తు రాకపోవచ్చు నాకే ఇప్పుడంటే. సో అది టకటకాని కొన్ని వీడియోస్ చెప్పగలను, అన్ని వీడియోస్ నేను చెప్పలేను. సో కాబట్టి ఎన్నో వీడియోస్ చూస్తున్నారు మన ఛానల్తో పాటు వివిధ రకాలైనటువంటి
ఛానల్స్ చూస్తుంటారు కాబట్టి ఎవరికి అంత ఈజీగా గుర్తుండవు. సో కనుక చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. ఓకే, మీరు దాంట్లో పర్టికులర్గా జీకే గురించి మీరు మెన్షన్ చేశారు కాబట్టి మేబీ అది మీకు చాలా ఉపయోగపడి ఉంటుందని మేమైతే అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం. సో అయితే నాగేంద్రబాబు గారు ఒక మాట అన్నారండి. అదేంటంటే, నేను ట్యుటోరియల్స్ లాంటివి చూడను, మామూలుగా అయినా సందేహం వస్తే దానిని నేను నా సొంతంగా తెలుసుకునేదానికి ప్రయత్నిస్తాను అన్నట్టుగా చెప్పారు. సో ఇది కూడా కొద్దిగా మంచిదేనండి. కాకపోతే కొన్ని ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. అన్నిటినీ ఫేస్ చేసినప్పుడే ఇలాంటివి చేయండి, లేకపోతే మీరు ట్యుటోరియల్స్ లాంటివే ఇచ్చేయండి. ఎందుకంటే మేము ఇప్పుడు ట్యుటోరియల్స్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. అందరికీ సిద్ధపడే మేము టెస్ట్ చేస్తాం. వాటిని నీట్గా ఉందంటేనే మనం వీడియోస్ రూపంలో అందిస్తాం. ఏమాత్రం మనకి ఇన్యాక్సెస్గా ఉందని తెలిసినా మనము అసలు అయితే ఆ యొక్క వీడియోని కూడా ఆఫ్ చేస్తాం. సో అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నో యాప్స్, చాలా యాప్స్ చూసాం, చాలా వెబ్సైట్స్ చూసాం, మంచి వెబ్సైట్స్. సో మనకి యాక్సెసిబుల్గా లేకపోవడం వల్ల మనం స్టాప్ చేసేసాం. సో అలా ఏంటంటే మన వాళ్ళకి, మన విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్కి ఉపయోగపడేటువంటి వీడియోస్ మాత్రమే అందిస్తాం. అది యాక్సెసిబుల్గా ఉన్నట్టు మాత్రమే. ఒకవేళ యాక్సెసిబుల్గా ఉన్నట్టయితే, దానికైనా పరిష్కారం ఉన్నట్టయితే అవన్నీ కూడా పరిశీలించి మనం వీడియోస్ చేస్తాం. సో మినిమం 60 to 70% మనకి యాక్సెసిబుల్గా ఉండాలి ఖచ్చితంగా ఏదైనా అప్లికేషన్ అన్నప్పుడు. సో కొంత ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా. సో వాటిని రెక్టిఫై చేయడం ఎలాగో కూడా మేము చూసి చెప్పే ప్రయత్నం చేస్తాం. అది కూడా సో అసలు యాక్సెసిబుల్ లేకుండా ఏదో వీడియోస్ చేసాం, ఎక్స్ప్లెయిన్ చేసేసి వదిలేయడం కాదు మన ఛానల్ ఉద్దేశం. సో ఇది అందరూ తెలియాలనే ఉద్దేశంతోనే నేను మరొకసారి మెన్షన్ చేస్తున్నాను. సో కనుక మన ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చారు, అది 6వ వార్షికోత్సవం సందర్భంగా అయితే రావడం జరిగింది. సో ఇలాగే మరిన్ని సలహాలు, సూచనలు ఇవ్వాలని, సో మీ వల్ల అందరికీ ఏదైనా కంటెంట్ లాంటిది మన ఛానల్లో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో, రాబోయే వార్షికోత్సవాల్లో కానీ మన యొక్క కార్యక్రమాల్లో కానీ పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రేక్షకులందరి తరపున రిక్వెస్ట్ చేస్తూ నేను కూడా పర్సనల్గా తెలియజేసుకుంటున్నాను. సో కాబట్టి ఇలా ఎంతో మంది మన ఛానల్ నుంచి నేర్చుకున్నారు అని అనుకుంటున్నాం. ఖచ్చితంగా నేర్చుకున్నారు కాబట్టి మన ఛానల్లో ఎంతో కొంత ఉపయోగపడేటువంటి వీడియోస్ ఉన్నాయి కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనకి వ్యూస్ వస్తున్నాయి, అంతా బాగుంది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మనము రాబోయే రోజుల్లో మంచి కంటెంట్ మీకు అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. ఇక మన ఛానల్ సెలబ్రేషన్స్లో భాగంగా మన ఛానల్ యొక్క రిపోర్ట్ అయితే చూద్దాం. మన ఛానల్లో ఇప్పటి వరకు 258 వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేసి ఉన్నాం. మన ఛానల్లో టోటల్ సబ్స్క్రైబర్స్ 389. సో మన ఛానల్లో మనం చూసినట్టయితే ఇప్పటిదాకా మనం 246 వీడియోస్ రూపంలో అప్లోడ్ చేసాం. మిగిలినవన్నీ కూడా లైవ్స్ అండ్ షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేసాం. అంటే 12 వీడియోస్ దాకా షార్ట్స్ ఆర్ లైవ్ వీడియోస్ అయితే ఉన్నాయి. విఎస్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ యొక్క అబౌట్ సెక్షన్లో మన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు అక్కడ నుంచి మీరు సంప్రదించండి ఏదన్నా మీకు సందేహాలు ఉన్నట్టయితే. సో నాటి నుండి నేటి వరకు మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోస్ కూడా టెక్నాలజీ ఆర్ ఎడ్యుకేషన్ రిలేటివ్గా మాత్రమే మనం మన ఛానల్ నందు చేస్తున్నాం. అయితే మన ఛానల్లో రిక్వెస్ట్లు కూడా మనకు వస్తున్నాయి, ఈ సో వీడియోస్ చేయండి అనేసి. ఇది ముందు చెప్పినట్టుగానే అది యాక్సెసిబిలిటీ ఇవన్నీ బేస్ చేసుకొని మనం
ఆ యొక్క వీడియోస్ని కూడా మనం తీసుకొని వస్తాం. ఇక మన ఛానల్ నందు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటలో భాగంగా మన యొక్క వీడియోస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఆల్ వీడియోస్, ఓల్డ్ వీడియోస్ నుంచి న్యూ వీడియోస్ వరకు అన్నీ కూడా ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం జరిగింది. లైవ్ వీడియోస్ మీకు తెలిసినదే. సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్స్లో రెండిట్లోనూ ఉన్నాయి. ఇక షార్ట్స్ కూడా మనం రీల్స్ రూపంలో మనం ఇవి కూడా మనం మన యొక్క పేజీలో అయితే పోస్ట్ చేస్తాం. ఆ యొక్క పేజ్ లింక్ మీకు ఇక్కడ ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇంక్లూడింగ్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాం, మీరు చెక్ చేయండి. ఇక చాలామంది రిక్వెస్ట్ మేరకు మన ఛానల్ లింక్స్తో పాటుగా మన ఛానల్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ ఛానల్ లింక్ కాకుండా యాప్ లింక్ ఏదైతే ఇస్తున్నామో ఆ యొక్క యాప్ యొక్క ప్లే స్టోర్ లింక్ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం కదా, ఆ ఛానల్లో పోస్ట్ చేసిన డైరెక్ట్ లింక్ అనేది మనం ఇక్కడ డిస్క్రిప్షన్లో పైన మీకు ఇచ్చేదానికైతే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. ఇకపై మీ అందరూ సపోర్ట్ మన విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి మన వీడియోస్ ఉపయోగపడుతున్నాయి. చాలామంది దీని ద్వారా ఎంతో కొంత నేర్చుకున్నారు. తద్వారా నేను ఎంతో కొంత టెక్నాలజీ పరంగా ముందుకి సాగగలిగాను. కనుక మీ అందరూ రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే ముందుకు వచ్చి మాట్లాడండి. మీ సజెషన్స్ ఏంటంటే మొహమాటం లేక తెలియచేయండి. కామెంట్ బాక్స్లో పెట్టడం ఇష్టం లేదు, పర్సనల్గా మీరు నాకు మెసేజ్ చేయవచ్చు. అలా ఇష్టం లేదు, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు 2 అవకాశాలు కూడా మేము ఇస్తున్నాం. ఒకటి మెసేజ్ ద్వారా పెట్టచ్చు, లేదా కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ చేయొచ్చు. మీరు మన ఛానల్కి వ్యతిరేకంగా ఇచ్చినా పర్వాలేదు, అనుకూలంగా ఇచ్చినా పర్వాలేదు, ఎలా ఇచ్చినా సరే మేము ఒకే ఒక దృక్పథంతో చూస్తాం. అదే మన యొక్క ఛానల్ బాగు కోసమే వీరు ఈ యొక్క సలహాలు అనేది ఇస్తున్నారని మనం ఆలోచిస్తాం. అంతే తప్ప వీళ్ళు మన ఛానల్ పొడగొట్టాలని అనుకుంటున్నారని అలా ఏమి అనుకోం. ఒకరు నిజంగా మీరు అనుకున్నప్పటికీ కూడా మేము అనుకోం. అందరూ అనుకుంటారని అనుకోవడం లేదు, అనుకున్న వాళ్ళు అసలు మన ఛానల్లో ఫాలో అవుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కాకపోతే ముందుగా చెప్తున్నా, ఈ మాటలన్నీ కూడా ఆన్ రికార్డ్గా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటాయి. సో అదేవిధంగా మనం ఇప్పుడు స్టార్ట్ చేసే విధంగా ఫేస్బుక్లో కూడా మనకి ఆన్ రికార్డ్గా అయితే ఉంటుంది. ఈ విషయం నాకు తెలుసు, నేను కూడా నీట్గా ఆలోచించే ఈ మాట చెప్తున్నాను. ఇక మనము మన ఛానల్ తరపున చేస్తున్నటువంటి కొన్ని సోషల్ మీడియాస్లోని ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుతుంటే మనం విహెచ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్, సో అదేవిధంగా విహెచ్ ఎంటర్టైన్మెంట్, సో ఇది వాట్సాప్ గ్రూప్స్. ఈ రెండుగా మనం రన్ చేస్తాం విహెచ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్లో. సో కంప్యూటర్ నాలెడ్జ్, విహెచ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే దీంట్లో టెక్నాలజీ రిలేటివ్ మరియు కంప్యూటర్ రిలేటివ్ రెండు కూడా ఫిక్స్ అయ్యి ఉంటాయి. ఉద్దేశంతో మనం రెండు కూడా చేంజ్ చేసాం. అది నేమ్ అనేది కంప్యూటర్ నాలెడ్జ్ అనేది యాడ్ చేసాం విహెచ్ టెక్నాలజీకి యాడ్. ఇక ఇదివరకు రోజుల్లో విహెచ్ విషయ భారతి అని ఉండేది. ఆ విహెచ్ విషయ భారతిని మనం విహెచ్ ఎంటర్టైన్మెంట్గా అయితే మార్చడం జరిగింది. సో వీటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. సో మీ యొక్క ఎంటర్టైన్మెంట్ పరంగా మీరు విహెచ్ ఎంటర్టైన్మెంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అదేవిధంగా టెక్నాలజీ ఆర్ రిలేటివ్ క్వశ్చన్స్ పరంగా అయితే ఆన్సర్స్ పరంగా అయితే మీరు విహెచ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, విహెచ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, సో ఈ యొక్క గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్స్ ఈ రెండు కూడా. సో ఇక ఛానల్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. విహెచ్ టెక్నాలజీ ఆర్ విహెచ్ టెక్నాలజీ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అండ్ సూర్య ఎంటర్టైన్మెంట్, విహెచ్ సూర్య ఎంటర్టైన్మెంట్. ఎస్, సో ఈ మూడు కూడా మన ఛానల్స్ ఉన్నాయి. అదేవిధంగా విహెచ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, సో టెలిగ్రామ్ గ్రూప్ అన్నీ కూడా ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మనం యాక్టివ్ అవుతున్నాం కూడా ఆల్రెడీ. కాకపోతే ఎటువంటి క్వైరీస్ లాంటివి లేవు కాబట్టి మనం అక్కడ రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం. సో ఎనీవే, మీకు ఎక్కడున్నా సరే మీకు క్వైరీస్ అడగండి, ఖచ్చితంగా మీకు మేము రెస్పాన్స్ అయితే మీకు ఇస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ప్రతిసారి చెప్పేది. సో ఇక ఈ పర్టికులర్గా మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే
మీ అందరికీ కూడా ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో నేను ఇక ఈ విషయాన్ని అయితే పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను. ఇక ఆరోగ్య సూత్రాలు జనరల్ నాలెడ్జ్ ఇమేజెస్ దిస్ పేజ్. సో ఇన్ ద రీల్స్ ఆర్ ఏదైనా ఇవి అయితే వస్తాయి, కానీ మీకు ఛానల్ రిలేటివ్గా మనం ఏదైతే వీడియోస్ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తామో ఆ పేజ్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో కన్నా మన ఛానల్ అబౌట్ సెక్షన్లో అయితే మీకు అవైలబిలిటీగా ఉంటుంది. అక్కడ నుండి మీరు చెక్ చేయండి. సో డిస్క్రిప్షన్లో అయితే మీకు అవైలబిలిటీగా ఉండదు. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. సో ఇకపోతే మన ఛానల్ యొక్క సెలబ్రేషన్స్ అన్నీ కూడా చక్కగా ఇన్ని సంవత్సరాలు జరిగాయి. సో ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కాబట్టి మనము 6వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. సో ఈ ప్రయాణంలో నేను ఎన్నో ఇవైతే నేర్చుకున్నాను. ఎన్నో లైక్ ఎడిటింగ్ పరంగా కావచ్చు, లేదా మొబైల్ సిరీసెస్ కావచ్చు, యాప్స్ పరంగా కావచ్చు, ఎన్నో నేర్చుకున్నాను. సో ఇవన్నిటికీ కారణమే మన ఛానల్ నిలబడడానికి కారణమే మీరందరూ కూడా నిలబడడానికి కారణం మా యొక్క కంటెంట్ నచ్చి. సో ఇలా ఒకదానికి ఒకటి ముడిపడి ఉంది. మనందరి అనుబంధం ఎంతో ఇదండి. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు నేతాజీ రెడ్డి ఫ్రమ్ విహెచ్ టెక్నాలజీ అంటే చాలు, విహెచ్ టెక్నాలజీ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ కనుక్కునే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నేతాజీ రెడ్డి ఫ్రమ్ తిరుపతి అంటే విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ కదా అని అడిగే వాళ్ళు ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది ఆ విధంగా అడిగితే. ఎందుకంటే నేను ఒక యూట్యూబర్ని, కేవలం ఒక చిన్న యూట్యూబర్ని. సో అందులో మనం ఒక విజువల్లీ ఇంపైర్ పర్సన్స్. సో మన వాళ్ళల్లో మనకు కూడా రీచ్ అవుట్ బాగుంది. సో ఈ డిస్ట్రిక్టే కాకుండా ఇతర డిస్ట్రిక్ట్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవాళ నన్ను గుర్తుపట్టే పరిస్థితికి వచ్చిందంటే కారణం సో మా యొక్క కంటెంట్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడింది అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అలా ఉపయోగపడినట్లయితే సో నాకు అంత పేరు, అంత ప్రతిష్టలు నాకు వచ్చేది కాదు. ఇప్పుడే కూడా చెప్తున్నాను, ఈ పేరు, ఈ ప్రతిష్టలు అన్నీ కూడా నాకు రావడానికి కారణం మన ఛానల్ సబ్స్క్రైబర్స్, మన ఛానల్ యొక్క టీం. సో ఇకపోతే మన ఛానల్లో మీకు నేను ప్రతిసారి క్లారిటీ ఇచ్చానికి ఈసారి క్లారిటీ ఇస్తున్నాను. ఎటువంటి కొలాబరేషన్స్ లాంటివి ఏమీ ఉండవు. కొలాబరేషన్స్ మనం పెట్టుకోం, మనతో ఎవరిని కొలాబరేట్ చేసుకోం. సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా మన వాళ్ళైనా సహాయం చేస్తాం, అంతే తప్ప కొలాబరేషన్స్ లాంటివి అయితే చేసుకోము. ఈ రెండు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను ఈ మధ్యలో కొత్త వాళ్ళు కూడా అడిగారు కాబట్టి నేను వాళ్ళకు కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ కార్యక్రమం సందర్భంగా. సో ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన గెస్టులందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే పిలిచిన వెంటనే ఆశీనులై సో మీ విలువైనటువంటి అభిప్రాయాలను తెలియజేశారు. సో అందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు యు ఆల్. ఓకేనా ఫ్రెండ్స్? సో వీలైతే మనము ఒక మీటప్ లాగా అయితే అవుతాం. సో మీటప్ లాగా అంటే డైరెక్ట్ ఆఫ్లైన్ ఫంక్షన్ మనం చేసిన ప్రయత్నిద్దాం. ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఇంత ముందు కూడా. సో యాక్చువల్గా అనుకున్నాం, అది కొద్ది కారణం వల్ల అయితే అది అవలేకపోయింది. త్వరలో అది కూడా ఒకవేళ అందా సెట్ అయితే సో ఖచ్చితంగా మనము ఆ ఫంక్షన్ కూడా మనం అరేంజ్ చేసేదానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. వీలైతే గివ్ అవే లాంటివి కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. సో అవి కూడా మీకు ఏదైనా ఉంటే మీకు వీడియోస్ రూపంలో మీకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించగలరు. ఎప్పుడైనా సరే గివ్ అవేకి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణాలు, సో మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. సో మన ఛానల్లో సబ్స్క్రైబర్ అవడమే కాకుండా ఆ యొక్క బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి ఉండాలి. సో అదేవిధంగా వీడియోస్లో కామెంట్స్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ కూడా అర్హతలుగా తీసుకోవడం. సో యాక్చువల్గా ఇది ఫైనల్గా డిసైడ్ చేసేది మనం డిసైడ్ చేయమండి. ఒక లక్కీ డ్రా లాగా అయితే నిర్వహిస్తాం. వాటి ద్వారా అయితే మనం గివ్ అవే ఇస్తాం. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం గివ్ అవే వీడియోస్ ఏదైతే చేస్తామో ఆ వీడియోలు అయితే మీకు తెలియజేస్తామని మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్? సో ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీకు ఎంతగానో ఉత్సాహాన్ని ఇచ్చాయని ఆశిస్తున్నాము. సో ఎన్నో విషయాలపైన అయితే మేము క్లారిటీ ఇచ్చామని అనుకుంటున్నాం. సో ఎనీ క్లారిటీ నేను ఇవ్వలేదని మీకు అనిపించింది దయచేసి తెలియజేయని, ఖచ్చితంగా మీకు నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో అది లైవ్ రూపంలో కావచ్చు, లేదా మీకు కామెంట్ రూపంలో కావచ్చు, నేనైతే ఖచ్చితంగా మీకైతే క్లారిటీ ఇస్తాను. సో ప్రతి విషయం పైన అయితే నేనైతే క్లారిటీ ఇచ్చాననే భావిస్తున్నాను. సో ఛానల్లో
ఉన్నటువంటి సభ్యులకి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబర్స్కి, సో పార్టిసిపేట్ చేసిన గెస్టులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.